విశ్వేశం మాధవం గుంఢిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికం. మనం కాశీ మహానగరంలో సాక్షాత్ విశ్వనాథుడు కొలువైనటువంటి భోళాశంకరుడు భక్తవశంకరుడు కొలువైనటువంటి ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ప్రధానమైనటువంటి లింగం. అలాగే అష్టాదశ శక్తిపీఠాల్లో కూడా ముఖ్యమైనటువంటి శక్తిపీఠం. మనం వెనక ఏదైతే దృశ్యాన్ని చూస్తున్నామో అది పూర్వం ఉన్నటువంటి మందిరం. ఇప్పుడు మనం ఏదైతే మనందరి యొక్క ఆకాంక్ష ఏదైతే ఉందో ఆ ఆకాంక్ష అనేది నెరవేరినటువంటి శుభతరుణంలో మనం భరత జాతి ఉన్నది. ఇది సనాతనమైనటువంటి వైదిక ధర్మం కొన్ని లక్షల సంవత్సరాల నుండి వేల సంవత్సరాలు అందరూ చెబుతారు, కానీ లక్షల సంవత్సరాలు చెప్పాలి, మనం యుగ యుగాలు చెప్పాలి, మన్వంతరాలు చెప్పాలి, కల్పాలు చెప్పాలి మన యొక్క కాలగణన చేయాలంటే, వైదిక ధర్మం యొక్క కాలగణన చేయాలంటే. అందుకని మనం ఇది సనాతనమైనటువంటి ఈ హైందవ జాతి ఈ గంగానది గంగా ప్రవాహం ఎట్లా వెళుతున్నదో అట్లా ఈ ప్రవాహంగా ఈ సనాతనమైనటువంటి ఈ వైదిక జాతి పరిఢవిల్లాలి, గొప్పగా ప్రకాశించాలి. అలాగే కొంతమంది చరిత్రలో కొన్ని ఇబ్బందులు ఈ సనాతన వైదిక ధర్మాన్ని కలిగించారు. ఆ ఇబ్బందులను కూడా అధిగమించేటువంటి సంవత్సరంగా ఈ 2024వ సంవత్సరం మనకు విరాజిల్లుతున్నది. అట్లాగే మన ధర్మాన్ని పునఃప్రతిష్టాపన చేసేటువంటి విధంగా అయోధ్యలో రాముడి యొక్క మందిరం సాక్షాత్తుగా బాలరాముడు, మామూలుగా బాలకృష్ణుడు అందరికీ తెలుసు. బాలరాముడు అంటే కౌసల్య తనయుడైనటువంటి దశరథనందుడైనటువంటి రామచంద్ర స్వామిని మనం ప్రతిష్ఠ చేసుకున్నాం. అట్లాగే వెనక దృశ్యాలు చూస్తున్నాం, చాలా సుందరమైనటువంటి దృశ్యాలు. ఇక్కడ గోడ కూడా మనకు ఇక్కడ ఉన్నటువంటి న్యాయాధీశులు న్యాయస్థాన పరిధిలో ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడట్లేదు. కాబట్టి ఇక్కడ కూడా మన సనాతన ధర్మం ఏదైతే ఇంతకుముందు ఈ కాశీ మహానగరం ఎంత శోభతో విరాజిల్లిందో, ఆధ్యాత్మిక రాజధానిగా విరాజిల్లిందో, ఇంకా భవిష్యత్తులో కాశీ విశ్వనాథుడు అన్ని ప్రదేశాల్లో సుప్రతిష్ఠుడై ఆయన ఇంతకుముందు ఏ ప్రదేశంలో అయితే ఉన్నాడో ఆ ప్రదేశంలో విశ్వనాథుడు ఉండాలని, శృంగార గౌరీ మాతను మనందరం అర్చించాలని, అలాగే నందీశ్వరుడు ఎటువైపు తిరిగి అయితే ఉన్నాడో అక్కడ మనం విజయం సాధించాలని ఆ విశ్వేశ్వరుడు అనుగ్రహం మనందరి మీద కూడా ప్రసరించుగాక. హర హర మహాదేవ్. హర మహాదేవ్. జై శ్రీనాథ్.